మరికొన్ని గంటల్లోనే విశాఖ వేదికగా విశాఖ ఉత్సవ్ ఏర్పాట్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. ఉత్సవ్ కూడా దాదాపుగా ప్రారంభమైందని ఒక రకమైన సందడి విశాఖలో కనిపిస్తుంది. ఈ దశలో మనతో మాట్లాడడానికి ఏపీటీడీసీ చైర్మన్ బాలాజీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, లాస్ట్ కొన్ని రోజులుగా ఇక్కడే మీరు కనిపిస్తున్నారు. ఒక రకంగా ఉత్సవ్ జోష్ అంతా కనిపిస్తున్నట్టు అనిపిస్తుందా మీకు? డెఫినెట్గా, ఎందుకంటే ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో టూరిజం డెవలప్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ టూరిజం డెస్టినేషన్గా ఉండాలి, దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా టూరిజం అంటే ఆంధ్రప్రదేశ్ అనేది చూపించాలని ఒక ప్రత్యేకత. దానికి తోడు ప్రజలకు కూడా కావాల్సినటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ కల్పించడం, ఇలాంటి విశాఖ ఉత్సవాలు ఇలా జరిపినందువలన ఇక్కడ ఉండేటువంటి ఇంపార్టెంట్ ఏదైతే లొకేషన్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయో వాటన్నిటి ప్రజల దృష్టికి తీసుకుని ప్రజల్ని ఆకర్షింపజేయటం, ప్రజల మధ్య కూడా ఒక మంచి సంస్కృతి సంబంధాలు, మంచి మంచి సంబంధాలను ఏర్పరచుకోవడం, వాళ్ళు కూడా భిన్న ప్రాంతాల ప్రజలు వచ్చినప్పుడు ఆ ప్రాంతాల యొక్క ప్రజల యొక్క కల్చరు అండ్ ఎవ్రీథింగ్ అర్థం చేసుకొని ఒకరికొకరు కలిసిమెలిసి ఉండే విధానాన్ని ఏర్పాటు చేసుకోవటం ఒకటి. అందులో భాగంగా ఒక 9 రోజులు ఈ ఈవెంట్స్కి ప్రోగ్రామ్ ప్లాన్ చేసి ఉన్నారు. 24 రేపటి నుంచే దానికి సంబంధించి రేపంతా కూడా ఏయూ యూనివర్సిటీ కన్వెన్షన్ హాల్ నుంచి ఇక్కడ దాకా ఒక ఊరేగింపు, మా మంత్రులు, ఎమ్మెల్యేలు, లోకల్ లీడర్స్ వాళ్ళందరూ, దాంతోపాటు ఇక్కడ నుంచి కార్యక్రమాన్ని రేపు సాయంకాలం 6 గంటల తర్వాత ఇనాగరేట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక 9 రోజుల కార్యక్రమం. ప్రధానంగా 24 నుంచి 30 దాకా ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా 29, 30 అనకాపల్లి, 29, 30, 31 మరలా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అంటే ఒక 10 రోజుల 9 రోజుల కార్యక్రమం. అక్కడ ఒక 2 రోజులు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, 3 రోజులు, ఈ కంటిన్యూస్ 24 నుంచి 30 దాకా ఈ కొనసాగే కార్యక్రమం. ఓకే సార్, ఎన్ని వేదికలు ఏర్పాటు చేద్దాం అనుకున్నారు? ప్రీవియస్గా ఒక ఫ్లవర్ షో ఇట్లాంటిది ఒక స్పెషల్ సంగీత కార్యక్రమాలు ఉన్నాయి, ఫ్లవర్ షో ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో లభించేటువంటి బొమ్మలు కానీ రకరకాలుగా ఉండేటువంటి ఏమైతే అవకాశాలు ఉన్నాయో, బీచ్లు, ఇప్పుడు ఫుడ్ స్టాల్స్ కానీ అట్లా డిఫరెంట్ స్టాల్స్ని ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా టూరిజంని ఎట్లా ప్రమోట్ చేయడానికి అవకాశం ఉందో, ప్రజలు ఏ విధంగా కోరుకుంటారో వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా ఉండే విధంగా ఈ స్టాల్స్ ఏర్పాటు చేయటం, వాటన్నిటి ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, రీసెంట్గా ఆవకాయ, అమరావతి ఇట్లాంటి యాక్టివిటీ ఇది వైజాగ్ గ్రోత్కి, అంటే వైజాగ్ అంటే ఒక వైజాగ్ అని కాదు, ఉత్తరాంధ్ర గ్రోత్కి, ఎంప్లాయ్మెంట్కి ఇది ఉపయోగపడుతుంది. డెఫినెట్గా ఎప్పుడైతే టూరిజం ప్రమోషన్ అవుతుందో, ఎప్పుడంటే ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతాయో, ఇప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ జరగడం డిఫరెంట్ ప్లేస్ నుంచి గెస్ట్లు, టూరిస్టులు రావడం కానీ, విఐపీస్ రావడం కానీ, దీనివల్ల ఏమవుతుంది, బిజినెస్ జరిగేటువంటి అవకాశం ఉంది. దాంతో టూరిజం కూడా ప్రమోట్ అవుతుంది. టూరిజం ప్రమోట్ అయ్యింది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఇప్పుడు మేము లాస్ట్ సిఐ సమ్మిట్లో, వైజాగ్లో జరిగినటువంటి కన్ఫెడరేషన్ ఇండియన్ సమ్మిట్లో ఒక 19,000 కోట్లతోనే ఒక టూరిజం డిపార్ట్మెంట్తో ఎంఓఎల్ చేసుకుంటుంది. ఇవన్నీ రంగంలోకి వచ్చినప్పుడు ప్రాక్టికల్గా ఇవన్నీ ఇదైనప్పుడు డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది కదా. 19,000 కోట్లతోటి అంటే మేము ల్యాండ్స్ ఇవ్వటం, ఆ ల్యాండ్స్లో టూరిజం యాక్టివిటీస్ సంబంధించినటువంటి రిసార్ట్స్, హోటల్స్ ఇవన్నీ కట్టడం. దాంట్లో మా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే 50,000 కీస్ ఈ రాష్ట్రంలో రావాలని. దాని ద్వారా హోటల్ ప్రమోషన్ జరుగుతుంది, హోటల్ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి గెస్ట్లకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఉంటాయి. తద్వారా టూరిజం డెవలప్మెంట్తో పాటు స్టేట్ డెవలప్మెంట్ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్తో పాటు స్టేట్ డెవలప్మెంట్ కూడా, ఫైనాన్షియల్గా స్టేట్ డెవలప్మెంట్ కానీ. రెండవది ప్రచార రూపంలో కూడా టూరిజం డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు ఏముందంటే చాలా దేశాలు ఇవాళ టూరిజం మీద వచ్చే ఆదాయంతోనే సర్వైవ్ అవుతుంది. అందులో భాగంగా వాళ్ళ టూరిజం కూడా చంద్రబాబు నాయుడు ప్రమోట్ చేసి, టూరిజం ద్వారా ప్రజలకి కావాల్సిన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, ప్రజలకు కొంచెం ఆట విడుపుగా వాళ్ళకి కొంచెం మంచి వినూత్నమైన వినోదాత్మక కార్యక్రమాలు అందించడంతో పాటు టూరిజం వలన ఈ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ కానీ, ఇన్కమ్ జనరేషన్ చేసి రాష్ట్రాన్ని కూడా ఒక అగ్రగామి రాష్ట్రంగా, భారతదేశంలోనే ఒక ప్రముఖ రాష్ట్రంగా తయారు చేయాలన్న విషయం. ప్రత్యేకించి మనకి ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండటం కూడా ఒక బ్రహ్మాండమైన అదృష్టం. ఈ తీర ప్రాంతంలో ఉండే అవకాశాలను ఉపయోగించుకొని మనం ఈ టూరిజం ప్రమోట్ చేసుకోవచ్చు. తద్వారా ఇవాళ మీకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే దాంతోపాటు ఇప్పుడు ఉదాహరణకు మత్స్యకారులు ఉన్నారు, ఫిషింగ్ ఇది ఉంటుంది. దీనివల్ల హోటల్స్ పెరిగే కొద్దీ దాని కన్సంప్షన్ పెరుగుతుంది, దాని ద్వారా బిజినెస్ జరుగుతుంది. సో దట్ ఇవాళ ఎంప్లాయ్మెంటు, ఆర్థికమైనటువంటి వసతులు ఇవన్నీ కూడా ఈ టూరిజం పెరిగే అవకాశం ఉందనేది మా ఆలోచన. ఈరోజు విశాఖ ఉత్సవ్ ఆల్మోస్ట్ 9 days ఈ ఫెస్టివల్, వేరు ప్రాంతాల నుంచి కూడా టూరిస్టులు ఇట్లా వచ్చారు. వారికి సంబంధించిన ఎక్స్ట్రా ఫెసిలిటీ అంటే హోటల్స్కి 10% డిస్కౌంట్ వాళ్ళని ఇట్లాంటి అనౌన్స్ చేశారు. మంత్రి గారు కూడా మొన్న కర్టన్ రైజ్ కార్యక్రమంలో ఆయన ఓపెన్గా కూడా అడగడం జరిగింది. డెఫినెట్గా వాళ్ళు కూడా ఇస్తారని ఆశాభావంతో ఉన్నాం. ఇంకేదైనా ఉంటే మరొకసారి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి
ఆ డిస్కౌంట్ ఇచ్చి ఎక్కువ మందిని ఆకర్షించే విధంగా, ఎక్కువ మందికి కొంచెం తక్కువ ఖర్చుతో ఫెసిలిటీస్ ఏర్పరిచే విధంగా. మనమైతే పబ్లిక్ కానీ రావడానికి కానీ, ముఖ్యులు వాళ్ళందరూ రావడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి, ప్రచారం జరుగుతూ ఉంది. మీడియా నుంచి కానీ, అదేవిధంగా సోషల్ మీడియా నుంచి కానీ, కొంత స్పెషల్ ఇన్విటేషన్స్ కానీ వాళ్ళందరూ వస్తారు. బయట నుంచి వచ్చే ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులకు మీరు అడిగినట్లుగా హోటల్స్లో కొన్ని రకాల బెనిఫిట్స్, డిస్కౌంట్స్ ఇచ్చి వాళ్ళని కూడా ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయడానికి కూడా కృషి చేస్తున్నాం. ఇది ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గారి మాటలు బట్టి ప్రత్యేకంగా ఈ ఉత్సవాలు కేవలం సాంప్రదాయం, అలాగే స్థానిక కళాకారులను ప్రోత్సహించడమే కాకుండా ఒక రకంగా ఉపాధి అవకాశాలు పెంచే క్రమంలో ఇది జరుగుతుంది. గతంలో చూసుకుంటే వేరు ప్రాంతాల్లో ఏ రకంగా నిర్వహించారు, అదే రకంగా విశాఖ ఉత్సవం పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా ఉత్తరాంధ్రకు మేలు జరిగే రీతిన ఈ వ్యవహారం జరుగుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, RKV న్యూస్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.